పిల్లలు మన మాట వినాలన్నా, మనకి వాళ్ళకి మధ్య ప్రేమ బంధం ముడిపడాలన్నా వాళ్ళతో మన ప్రవర్తన విధానం ఎలా ఉండాలి, పిల్లలని ఎలా మచ్చిక చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. పిల్లలని మచ్చిక చేసుకోవాలి అంటే కాస్త ఇష్టాయిష్టాలను పరిశీలించుకుంటూ నెమ్మదిగా వాళ్ళకి నచ్చినటువంటి అంశాలలో వాళ్ళ జీవిత ప్రగతికి తోడ్పడేటువంటి అంశాలని జోడిస్తూ కథల రూపంలో చెప్పటం కానీ, పాటల రూపంలో పాడటం కానీ చేస్తూ నెమ్మదిగా వాళ్ళతో మనము దృఢమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకోవాలి. పేగుబంధంతో మొదలైనటువంటి వీరి బంధం ఎంతో దృఢమైనటువంటి ప్రేమ బంధంతో కొనసాగుతూ ఉంటుంది. అయితే పనుల అలసట వల్లనో లేదంటే మనకున్నటువంటి ఒత్తిడిల వల్లనో పిల్లల్ని అశ్రద్ధ చేస్తూ ఉంటాము. ఎలా పెంచుకుంటే అలాగే పెరుగుతారండి. ఈ 12 ఏళ్ల వయసు అంటే 6-7వ తరగతి వరకు మనం పిల్లల మనసులోకి ఎలాంటి బీజాలని నాటగలిగితే పిల్లల వ్యక్తిత్వం కూడా అదే విధంగా ఉంటుంది. అందుకోసమని మనం ఇంటి దగ్గర తల్లిదండ్రులుగా ఎలాంటి పాత్ర పోషించాలి అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే మొదటగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పిల్లలు పొద్దున్నే స్కూల్ టైం అయిందిలే, హడావుడి అవుతుందిలే అంటూ ఆదరబాదరగా హడావుడి చేస్తూ ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణంలో మేల్కొల్పకూడదండి. వాళ్ళని లేపాలి అని మీరు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రేమగా వాళ్ళ పక్కన పడుకొని 1 నిమిషం 2 నిమిషాల పాటు, కన్నయ్య లేవాలి కదా, టైం అవుతుంది కదా, లేట్ అయితే టీచర్ కొడుతుంది కదా, లేవాలి నాన్న, మనం బుక్స్ సర్దుకోవాలి, బ్యాగ్ సర్దుకోవాలి, షూస్ సర్దుకోవాలి, ఏం తింటావు టిఫిన్ అంటూ ఇలా ముద్దు చేస్తూ పిల్లవాళ్ళ నుదురిపైన ఇలా ప్రేమతో నిమురుతూ చక్కగా చెవులో ఏదో ఒక కబుర్లు చెప్తూ ప్రేమతో లేపేటువంటి ప్రయత్నం చేయండి. బుగ్గలపైన ముద్దులు పెడుతూ ప్రేమతో లేపేటువంటి ప్రయత్నం చేయండి. ఆనందకరమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మేల్కొన్నటువంటి పిల్లవాడు రోజంతా కూడా ఈ సంతోషాన్ని మూట కట్టుకొని చాలా సానుకూల దృక్పథంతో అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ తో ముందుకు సాగుతాడు. తెలియకుండానే మానసికంగా ధైర్యము పిల్లవాళ్ళు నిండిపోతుంది. మనం ఉన్నాము అనేటువంటి ధైర్యంతో పాఠశాలకి బయలుదేరగలుగుతారు. అలా కాకుండా మీరు పిల్లల్ని 7-8:30 వరకు పడుకోబెట్టి హడావుడి చేస్తూ, లే టైం అవుతుంది, ఇది సర్దుకో, అది సర్దుకో, షూస్ తీసుకోవా, వాటర్ బాటిల్ నింపుకోవా అంటూ అరుస్తూ వాళ్ళను ఒక రకమైనటువంటి ఒత్తిడి వాతావరణంలో కనుక మీరు మేలుకొల్పారే అనుకోండి, పిల్లలు రోజు మొత్తం కూడా అలాగే ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. లేని ఆందోళనలన్నీ కొని తెచ్చుకుంటూ ఉంటారు. వెళ్ళినటువంటి చోట కూడా ప్రశాంతంగా గడపలేరు. అందుకోసమని మీరు పిల్లల్ని ఉదయమే లేపేప్పుడు ఎంత ప్రేమతో మేలుకొల్పుతున్నారు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి తల్లిదండ్రి కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. తల్లి పనిలో ఉంటే తండ్రి ఈ బాధ్యత తీసుకోవాలి, తండ్రి పనిలో ఉంటే తల్లి ఈ బాధ్యత తీసుకోవాలి. పిల్లల్ని ప్రేమగా దగ్గరగా హత్తుకొని కబుర్లతో ముచ్చట చెప్తూ, నాయన చిన్ని తండ్రి కాసేపట్లో లేవాలి నాన్న, ఒక 5 నిమిషాలు ఆగిలేస్తావా, ఒక 10 నిమిషాలు ఆగిలేస్తావా, సరే నీ ఇష్టం నాన్న, లే నాన్న, నాకు వంటింట్లో పని ఉంది కదా, కాస్త అది చేసుకోవాలి కదా, లే నాన్న అని చెప్పి నెమ్మదిగా చెప్తూ మన దారిలోకి తెచ్చుకోవాలి తప్ప అరుస్తూ మాత్రం ఎప్పుడు పిల్లలతో ప్రవర్తించకండి. ఇంతవరకు ఏం జరిగిందో జరిగింది. ఇప్పటి నుండైనా ఈ రకమైనటువంటి మార్పు చేసుకోండి. మొదట్లో మీ ప్రేమకి స్పందించకపోవచ్చు, కానీ తర్వాత మీ ప్రేమకి స్పందించి వాళ్ళు మీరు చెప్పినట్టుగా మీ ప్రేమకి కట్టుబడి ఉంటారు. ఇది చిన్న పిల్లలకి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మన ప్రేమను పంచుతూ పిల్లల్ని మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో విషయం, పిల్లలు రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇక వచ్చిన తర్వాత 4:30-5 గంటల టైంలో ఇంటికి చేరుకుంటారు కదా. ఇంటికి రాగానే మన హడావుడిలో మనం ఉంటూ షూస్ విప్పు, పాలు పోస్తాను, ట్యూషన్కి వెళ్ళు అన్నట్టుగా ఆర్డర్ పాస్ చేసినట్టుగా కాకుండా వాళ్ళు లోపలికి వస్తూ ఉండగానే రాకన్నయ్య నీకోసం ఎదురు చూస్తున్నాను చిట్టి తల్లి అంటూ ప్రేమగా దగ్గరికి వెళ్ళటం, హత్తుకోవటం, నీకు ఇష్టమైనటువంటి ఫుడ్ ఇది తింటావా, అది తింటావా, నాన్న రోజంతా ఎలా గడిచింది, టీచర్ ఏమన్నారు అంటూ కబుర్లు చెప్తూ, నీ బాక్స్ తిన్నావా, కర్రీ నీకు నచ్చిందా అంటూ నెమ్మదిగా కబుర్లలోకి దించుతూ పిల్లల్ని ప్రేమగా హత్తుకున్నట్లయితే స్కూల్లో ఏం జరిగింది, ఎవరు ఎలా ప్రవర్తించారు, ఏంటి అనేది మీతో ఓపెన్ అయిపోయి ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేస్తారు. ఇది అలవాటుగా మారినటువంటి పిల్లలు రేపు టీనేజ్ వచ్చిన తర్వాత కూడా టీనేజ్లో ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మొట్టమొదట తల్లిగా తండ్రిగా మీకే షేర్ చేస్తారు. అలా కాకుండా రా, వచ్చేయి, షూస్ ఇప్పు, పాలు తాగు, ట్యూషన్ టైం అవుతుంది, ట్యూషన్ సార్ వస్తున్నాడు, టీవీ చూడకు, సెల్ చూడకు అంటూ వాళ్ళని ఇలా కఠినమైనటువంటి పద్ధతులతో కనుక మనం ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తిరగబడతారండి. చెప్పులు ఇప్పి ఇంట్లోకి వస్తూనే సెల్ కోసం వెతుకుతున్నటువంటి పిల్లలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. దీని నుంచి డైవర్ట్ చెయ్యాలి అంటే మనం ఖచ్చితంగా నాతో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటే సెల్ ఇస్తాను, నీకు ఏం జరిగిందో చెప్పవా
అని చెప్పి చిన్నగా పిల్లల్ని మాటల్లోకి దించాలి. లేదు వాళ్ళు ఎంతకీ ఓపెన్ అవ్వట్లేరు, మాట్లాడట్లేరు, వాళ్ళకి ఇప్పటికే అలవాటు చేయకపోవడం వల్ల మా చేయి దాటిపోయింది అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరే ముందుగా ఈరోజు ఇలా జరిగింది అలా జరిగింది అని ఏవో చిన్న చిన్న అంశాలని కల్పించి మరీ పిల్లలకు చెప్పండి. అలాగని పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పేయకండి, వాళ్ళు తెలుసుకున్నాక మళ్ళీ మీ పైన దురభిప్రాయం ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాలు, ఇదిగో ఇంటి ముందుకి ఆకుకూరలు ఆవిడ వచ్చింది నాన్న, కూరగాయలు ఇంతకి ఇవ్వమని నేను అడిగాను కానీ తను ఇవ్వలేదు అంటూ జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు వాళ్ళకి చెప్తూ ఉండటము. దాంతో వాళ్ళు మాటల్లో పడిపోయి మనకి వాళ్ళ స్కూల్లో జరిగినటువంటి అంశాలు కూడా మనతో షేర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఒకరికొకరు మాట్లాడుకోవటం అనేది కనీసం ఒక 10-15 నిమిషాలు చేసిన తర్వాత అప్పుడు కాసేపు సెల్ ఇచ్చి ఎంతసేపు చూస్తావు నాన్న చెప్పు అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ ఎంతసేపు అడుగుతారు కదా, వాళ్ళు అడిగిన దానికన్నా మనం కాస్త వాళ్ళు హాఫ్ అన్ అవర్ అన్నారనుకోండి, వద్దు నాన్న ఒక 20 minutes ప్లీజ్ అన్నట్టుగా మాట్లాడండి. పిల్లవాళ్ళు చివరికి హాఫ్ అన్ అవర్కైనా మనకు అప్పచెప్పేస్తారు. పిల్లలతో ఎలా ప్రవర్తించాలో మనకు ముందు తెలిసి ఉండాలండి. వాళ్ళతో దురుసుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అది చూస్తూ పెరిగినటువంటి పిల్లలు మన పట్ల కూడా అంతే దురుసుగా వ్యవహరిస్తారు. వాళ్ళకి తెలియదు కదా, తెల్ల కాగితం లాంటి పిల్లలు. ఆ తెల్ల కాగితం పైన ఏమి లిఖిస్తాము అనేది మన చేతిలోనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనల్ని చూస్తూ పెరుగుతూ ఉన్నారు కదా, మనం ఏది నేర్పుతూ పెంచుతున్నామో, మనల్ని ఏది చూస్తూ పెరుగుతున్నారో అదే వాళ్ళ తెల్ల కాగితం లాంటి జీవితాలలో వాళ్ళు రాసేసుకుంటూ ఉంటారు. ఓహో ఇలా ప్రవర్తించాలి అని. అందుకని స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో కనీసం ఒక 10-15 నిమిషాల పాటు ప్రేమగా మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యేలాగా చూడండి. ఇంకా మూడవ అంశం ఏంటంటే వాళ్ళు ట్యూషన్కో వెళ్ళొస్తారో, హోంవర్క్ రాస్తారో, ఆటపాటకి వెళ్తారో, మొత్తానికి సాయంత్రం కంప్లీట్ అవుతుంది. ఇంకా రాత్రిపూట ఇంటికి రాగానే పిల్లలని చక్కగా చాలామంది తల్లులు టీవీ సీరియల్ చూపెడుతూనో, సెల్లులు ముందు పెడుతూనో హడావుడిగా 4 ముద్దలు తినిపించేస్తూ ఉంటారు. అలా తినిపించడం వల్ల పిల్లలకి కావాల్సినటువంటి పోషక పదార్థాలు అందవో, అసలు వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమని మీరు ప్లేట్లో అన్నాన్ని పెట్టేటప్పుడు ఇలా రకరకాలుగా డిజైన్లుగా పెట్టండి. రౌండ్గా అన్నం పెట్టడం, దాని చుట్టూ 2 కర్రీస్ పెట్టడం, లేదంటే అన్నం రౌండ్గా పెట్టేసి దానిపైన 2 కళ్ళు, ఒక నోరు లాంటి బొమ్మలు పెట్టడం. ఏదో పిల్లలని ఆ ప్లేట్ అట్రాక్ట్ చేసేలాగా ఉండాలి. మనం దానికోసం ఏదో ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు. కొంచెం క్రియేటివిటీతో ఆలోచిస్తే చాలు. ఒక బౌల్లో అన్నాన్ని తీసుకొని గట్టిగా ప్రెస్ చేసి పైన ఇట్లా రివర్స్లో పెట్టగానే మన కేక్ షేప్లో వస్తుంది. అలా అన్నం పెట్టడం, ఆ పక్కన 2 కర్రీస్ పెట్టడం, ఇలా హోటల్లో పెట్టినట్టుగా పెట్టడం. డిఫరెంట్గా కొంచెం పిల్లలని అట్రాక్ట్ చేసేలాగా కనుక మనం ప్లాన్ చేసి డిన్నర్ వాళ్ళ చేతికిచ్చి, నాన్న ఈ కర్రీతో 2 ముద్దలు, ఈ కర్రీతో 2 ముద్దలు తిన్నానా, ఏ కర్రీ టేస్ట్గా ఉందో చెప్పు అని చెప్తూ పిల్లల్ని మాటలోకి దించుతూ అన్నం తినేలాగా చూడాలి. ఇంకా వాళ్ళు కాస్త తిన్నాక అంత ఈజీగా ఏం తినరు, మనల్ని సతాయిస్తారు, చేస్తారు. కానీ మనం అందులో ఉన్నటువంటి పోషక విలువలు, ఇదిగో నేను కూడా చిన్నప్పుడు అస్సలు తినకపోతుంటున్నానా, ఇప్పుడు చూడు నాకు అన్ని మినరల్స్, విటమిన్స్ అన్ని ప్రాబ్లం వచ్చి నేను హెల్తీగా ఉండలేకపోతున్నా చూడు అని చెప్పి మన జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ తింటామంటే, ఇదిగో ఈ ఫుడ్ తినిన తర్వాత ఇదిగో ఇది ఇంత తిను, అమ్మని కదా నీ మంచి కోరుకుంటాను కదా, అందుకోసమని నీకోసమే చెప్తున్నానా, నేను వద్దని చెప్పను, ఇది తిన్నాక ఇది కొంచెం తిను అని చెప్పి పిల్లల్ని అలా బుజ్జగిస్తూ చెప్పండి. ఎట్లాగో బొజ్జ నిండా అన్నం తిన్న తర్వాత ఈ బయటి ఫుడ్ అనేది పెద్దగా పట్టదు, దానిపైన ఇష్టం కూడా ఉండదు, ఏదో అంత తింటారు. అందుకోసమని ఇలా ఓపిక చేసుకుని పిల్లలని మన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా తిన్నాక మీరు కాసేపు నడవటం, పిల్లల్ని కూడా నడిపించడం అలా చేసి పడుకునేప్పుడు పిల్లలకి ఖచ్చితంగా ఒక కథ కానీ, ఒక పాట పాడటం కానీ, మోరల్ వాల్యూస్కి సంబంధించినటువంటి మంచి విషయాలు చెప్పడం కానీ ఖచ్చితంగా చేయాలండి. ఇది ఒక అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే పిల్లలు వ్యక్తిత్వ వికాసంతో రూపుదిద్దుకుంటారు, ఏ సమస్యనైనా తట్టుకోగలిగేటువంటి వ్యక్తులుగా మారుతారు. అంతేకాదు సృజనాత్మకత శక్తి అదును పెట్టుకునేటువంటి వ్యక్తులుగా మారుతారు. జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ అనుభవాలకు సంబంధించినటువంటి కథలన్నీ ఇప్పుడే మనం పిల్లలకి కథల రూపంలో చెప్తూ వెళ్తే ఏ సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనేది పిల్లలకి అర్థమైపోతుంది. కొంతమందికి కథలు వినడం అనేది అస్సలు ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో అయితే పిల్లలు ఇంకా పడుకునేప్పుడు సెల్లు చూస్తూనే ఉంటున్నారు. అలాంటి పిల్లలకి పాటల రూపంలో పాడటం, పాటలు అంటే ఏవో పాడాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళనే ఒక క్యారెక్టర్గా పెడుతూ వాళ్ళ గురించే ఒక పాట పాడడం. ఉదాహరణకి మీ బాబో పాపో అనుకున్నాం అనుకోండి, నాన్న నీ పైన ఒక ఉయ్యాల పాట పాడతాను అని చెప్పి పిల్లల్ని ఒక 5-6 సెంటెన్స్ ఏదో ఒకటి పాడి, నువ్వు పాడు ఈ పాట, లేదంటే నువ్వు పాడు అమ్మ పైన, నువ్వు పాడు టీచర్ పైన అని చెప్పి
పిల్లలకి టాస్క్ ఇవ్వండి, సరదాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలాగా అంటే ఒకవేళ బాబు అనుకోండి, మా చిన్ని కన్నయ్య ఉయ్యాలో ఎంత ముద్దు గుండె ఉయ్యాలో, బడికి పోయినాడు ఉయ్యాలో, చక్కగా చదివాడు ఉయ్యాలో, ఇంటికొచ్చినాడు ఉయ్యాలో, హోంవర్క్ రాశాడు ఉయ్యాలో, అమ్మ మాట ఎన్నడు ఉయ్యాలో, దాటడు ఉయ్యాలో, బంగారు తండ్రి ఉయ్యాలో, కొండంత ఎత్తుకు ఉయ్యాలో, ఎదుగుతాడు చూడు ఉయ్యాలో, గొప్పవాడయి ఉయ్యాలో, పేరు ప్రఖ్యాతులతో ఉయ్యాలో, పరువు ప్రతిష్టలతో ఉయ్యాలో, గొప్పవాడవును ఉయ్యాలో, పేరే నిలుపును ఉయ్యాలో. అట్లా సరదాగా పిల్లల్ని ఇలా ఏదో కలుపుతూ పాడండి, లేదంటే ఇలా కలుపుతూ పాడండి. ఐఏఎస్ అవుతాడు ఉయ్యాలో, మా కలలు తీరుస్తాడు ఉయ్యాలో, ఎంత చక్కని తండ్రి ఉయ్యాలో, మా చిన్ని తండ్రి ఉయ్యాలో అంటూ ఆ పిల్లవాడి మీద ఒక పాటని కలిపేయండి. నేనేదో నా నోటికి వచ్చింది నేను చెప్పాను, కానీ మీరు కూడా ఆ పిల్లవాడికి సంబంధించి ఇప్పుడు పిల్లవాడు బాగా తిన్నాడు అనుకో, చిన్ని బొజ్జ తండ్రి ఉయ్యాలో, చక్కాని మా నాన్న ఉయ్యాలో, అమ్మని కష్టపెట్టకుండా ఉయ్యాలో, భోజనమే చేసేను ఉయ్యాలో, బంగారు నా తండ్రి ఉయ్యాలో, బయట తిండి తినడు ఉయ్యాలో, అమ్మ చేతి వంట ఉయ్యాలో, వీడికెంత ఇష్టం ఉయ్యాలో అంటూ ఏదో పిల్లవాడు చేసినటువంటి పనిని ఉద్దేశించి ఏదో ఒకటి కలుపుతూ పిల్లవాడికి ఒక పాటలాగా పాడండి. ఉయ్యాలో అంటే ఈజీగా ఉంటుందని మీకు చెప్పాను, కానీ ఎలాగైనా చెప్పొచ్చు, ఉయ్యాలతోనే అని కాదు, ఏ రకంగానైనా పాటను మిక్స్ చేస్తూ వాడి లైఫ్ని, అమ్మాయి లైఫ్నో అబ్బాయి లైఫ్నో వాళ్ళ లైఫ్ని వాళ్ళకే కలిపి చెప్తా ఉంటే వాడు ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు. అమ్మ ఇది నా గురించేనా అన్నట్టుగా ఆలోచనలో పెడతాడు. మీరు ప్రయత్నం చెయ్యండి, మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి, అర్థమవుతుంది మీకు. రోజు ఒకేలాగా చేస్తే మాత్రం బోర్ కొడుతుంది వాళ్ళకి. రోజు ఒకలాగా ట్రై చేయాలి, తప్పదు మనకి. ఇది ఓపికగా చేయాల్సినటువంటి పనే. లేదంటే ఒకరోజు కథ తీసుకోండి. కథను కూడా ఎలా చెప్పాలో నేను చెప్తాను. ఒకవేళ కథని కూడా ఎలా చెప్పాలో చెప్తాను. అంతకంటే ముందు మరి బాబుకైతే వాడారు మేడం, పాపకి ఎలా చెప్పాలి అని చెప్పి మీరు అంటుండొచ్చు. బంగారు మా తల్లి ఉయ్యాలో, మా ఇంటి మహాలక్ష్మి ఉయ్యాలో, గల్లు గల్లున తిరుగుతూ ఉయ్యాలో, గజ్జల సవ్వుడులతో ఉయ్యాలో, అమ్మ కొంగు పట్టి ఉయ్యాలో, వెంటనే తిరుగును ఉయ్యాలో, మా చిట్టి మా తల్లి ఉయ్యాలో, బంగారు మా తల్లి ఉయ్యాలో అంటూ ఆ అమ్మాయికి ఉన్నటువంటి లక్షణాలను అందులో కలిపేసి చక్కగా నిద్రపుచ్చేప్పుడు ఇలా తలని నిమురుతూ, పిల్లల వెన్నుపైన నిమురుతూ, జో కొడుతూ దగ్గరగా తీసుకొని పడుకోబెట్టుకోండి. ఎంత ధైర్యంగా, ఎంత మనోనిబ్బరంతో పిల్లలు నిద్రపోతారో. నాకు అందరూ ఉన్నారు అనేటువంటి ధైర్యం ఉంటుంది. ఇలా పెరిగినటువంటి పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎవరి ప్రేమకో బానిస అవ్వటాలు, మనోచాంచల్యాలు ఉండటాలు ఇలాంటివి ఉండవండి. పిల్లలని గట్టిగా హత్తుకొని ప్రేమగా తల నిమురుతూ మాట్లాడండి. పెరిగి పెద్ద అయినటువంటి పిల్లల్లో ఎంత ఆత్మవిశ్వాసాన్ని మీరు చూస్తారో మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఇక పాట రూపంలో ఇలా చెప్పాము, మరి కథ రూపంలో ఎలా చెప్పాలి అంటే అందులో కూడా ఈ పిల్లల్ని మెయిన్ క్యారెక్టర్స్గా చేస్తూ చెప్పాలి. ఉదాహరణకి స్కూల్లో ఏవో జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటారు పిల్లలు, చిన్న చిన్న దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, క్లాస్ లీడర్స్ ఉంటూ ఉంటారు, నోట్స్ కరెక్షన్ చేస్తూ ఉంటారు, నోట్స్లు అన్నీ కూడా ఒకరు కలెక్ట్ చేస్తూ టీచర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. మనం ఆల్రెడీ సాయంత్రం మాట్లాడేప్పుడు స్కూల్లో ఏం జరిగావో చెప్తూ ఉంటారు. లేదంటే ఈ నైట్ పడుకునేప్పుడు కూడా స్కూల్లో ఏం జరిగినాయో చెప్పమని చిన్నగా మాటల్లో దించుతూ అడగొచ్చు. కావాల్సుకొని మీ స్కూల్లో ఏం జరిగిందో చెప్పు అంటే వాళ్ళు చెప్పరు. మనం చిన్నగా మాట్లాడుతూ మాటల్లోకి దించాలన్నమాట. అందులో నుంచి వచ్చినటువంటి అంశాన్ని ఏదైతే ఉంటుందో, మన పిల్లవాళ్ళకి ఏదైనా నెగిటివ్ జరగటానికి అవకాశం ఉంది అనుకునేటువంటి అంశాన్ని కథగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాడు పక్కవాడు బ్యాగ్లో నుంచి చాక్లెట్ దొంగిలించాడు, వీడు మనవాడు చూశాడు, ఇంటికి వచ్చి అమ్మ వాడు చాక్లెట్ తెచ్చుకుంటే వీడు దొంగతనం చేశాడు, వాడు వచ్చి టీచర్ కంప్లైంట్ చేస్తే టీచర్ వచ్చి చాక్లెట్ వాడికి ఇప్పించింది అనేది చెప్పాడు అనుకోండి. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఇదే చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం దాన్ని కథగా ఎలా మార్చొచ్చో ఇప్పుడు చూద్దాము. వెంటనే కథ అని చెప్పకూడదండి, కొంచెం టైం తీసుకొని అటు తిప్పి ఇటు తిప్పి ఏవేవో విషయాలను చెప్పిన తర్వాత మనం ఆ లోపల ఈ స్టోరీని ఫామ్ చేసుకొని అప్పుడు పిల్లలకి కథ చెప్పటం మొదలెట్టాలి. నీకు కథ చెప్తాను. ఒక బాబు ఉన్నాడట, ఆ బాబుకి 9-10 ఏళ్ల వయసు ఉందట నాన్న. ఎంతో తెలివి కలిగిన వాడట, బుద్ధిమంతుడట, అందరితో సహాయ సహకారాలు చేయాలనుకుంటాడట, అందరిలాగా సెల్ ఫోన్ ఎక్కువ చూడటట నాన్న, చాలా బుద్ధిమంతుడట, ప్రతి విషయాల్లో కూడా ధైర్యంగా ఉంటాడట, మంచి ఫుడ్ తీసుకుంటాడట. ఆ బాబు ఒకరోజు దారిలో వెళ్తూ ఉండగా రోడ్డు పైన చాలా మంకీస్ కనిపించినాయట నాన్న. కానీ ఆ బాబు అందరిలాగా భయపడి ఆందోళన పడుతూ పరిగెత్తలేదట నాన్న. మౌనంగా నిదానంగా 4 అడుగులు వెనక్కి వేసి అలాగే నిల్చున్నాడట.
కాసేపటి తర్వాత ఆ మంకీస్ అన్నీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాబు నిదానంగా అక్కడ నుంచి వెళ్ళి స్కూల్కి అయితే చేరుకున్నాడట. చూసావా, మనం మంకీస్ ఉన్నాయని చెప్పి భయపడి ఆందోళన చెందుతూ అటు ఇటు పరిగెత్తామనుకో వాటిని కొడుతున్నామేమో అని చెప్పి అవి భయపడి మన పైన పడేటువంటి అవకాశం ఉంది కదా నాన్న. ఈ బాబు ఎంత తెలివిగా ఆలోచించాడో కదా. మొత్తానికైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత చక్కగా చదువుకుంటాడట, ప్రేయర్లో ముందుంటాడట, అందమైనటువంటి రైటింగ్తో రాస్తూ ఉంటాడట. బాబు వెళ్ళి తన ప్లేస్లో తను కూర్చున్నాడట నాన్న. కిటికీలో నుంచి బయట వైపు చూస్తున్నప్పుడు పక్క క్లాస్లో ఉన్నటువంటి పిల్లవాడు చిన్నగా దొంగతనం చేస్తూ ఉండటం చూశాడట. ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి దగ్గరికి వెళ్ళి, అరే కాదురా పాపం వాడు చాలా కష్టపడి ఏడ్చి వాళ్ళ నాన్నతో పెన్సిల్ కొనిచ్చుకున్నాడురా, మనం అది తీసుకుంటే మనం అది తీసుకోకూడదు కదరా, వాడు మన ఫ్రెండే కదా అని చెప్పి వాడితో మంచి మాటలు చెప్పి మార్చుకున్నాడట. ఎంత బుద్ధిమంతుడో కదా నాన్న ఈ పిల్లవాడు, ఎంత చక్కగా ప్రవర్తించాడు కదా. నీకేమనిపించింది నాన్న ఇలా చేయటం సరైందేనా? నీకేమనిపించింది నాన్న, నువ్వైతే ఆ ప్లేస్లో ఉంటే ఏం చేసేవాడివి అని చెప్పి మనం వాడిని క్వశ్చన్ చేసామనుకోండి, వాడిని నేను ఇలా చేసేవాడిని, అలా చేసేవాడిని, ఇది జరిగేది అది జరిగేది అంటూ కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. మనం మాట్లాడుతూనే ఉంటాము, చిన్నగా జో కొడుతూనే ఉంటాము. మాట్లాడుతూ నిదానంగా నిద్రలోకి జారుకుంటాడు పిల్లవాడు లేదా పాప లేదా బాబు. అలా ధైర్యంగా మన మాటలు వింటూ మన మెడ చుట్టూ చేతులు వేసి మనం తల నిమ్రుతూ ఉంటే మన గొంతు వింటూ పడుకున్నటువంటి పిల్లవాళ్ళు మళ్ళీ ఉదయం మన గొంతుతోనే ప్రశాంతంగా మేల్కొన్నటువంటి పిల్లవాళ్ళు ప్రేమ బంధాలతో బంధింపబడతారు. అందుకని మనం పిల్లలకి మంచి నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశాలని, మానవతా విలువలకు సంబంధించినటువంటి అంశాలని, ఇతరులకి సహాయకరంగా ఎలా ఉండాలి, సహానుభూతితో ఎలా వ్యవహరించాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా పిల్లలకి చక్కగా ఆత్మస్థైర్యంతో పిల్లల్ని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం మొదటగా తల్లిగా, మొదటి గురువుగా మనమే ఇంట్లో మొదలెట్టాలి. ఆ తర్వాతే పాఠశాలకు వెళ్ళినటువంటి పిల్లలు గురువు దగ్గర ఎన్నో అంశాలు నేర్చుకున్నప్పటికీ కూడా అవి మళ్ళీ మోసుకొని వచ్చి అమ్మకి నాన్నకి చెప్పగలిగేటువంటి పరిస్థితులను పిల్లల చుట్టూ ఏర్పరచాలి. అంతే తప్ప నా బిజీలో నేనున్నాను, వాడు బిజీలో వాడున్నారు, మా భర్త బిజీలో భర్త ఉన్నాడు అంటూ మీరు పిల్లల్ని ఏదో కడుపు కింద పెట్టేశామా, బట్టలు కొనిచ్చామా, బడికి పంపించామా, ఫీజులు కట్టామా అన్నట్టు పెంచితే మాత్రం ఖచ్చితంగా ఎలాగో వంకర టింకరగా పెరిగినటువంటి పిల్లలు రేపు మన పాలిటనే సమస్యగా మారరని నమ్మకం ఏంటి చెప్పండి. అందుకోసమని పిల్లల్ని చాలా జాగ్రత్తగా చిన్న వయసు నుంచి మంచి విషయాలు చెప్తూ ప్రేమతో, లాలనతో అందాలని, అనుబంధాలని అర్థమయ్యేటువంటి విధంగా ఆదర్శవంతమైనటువంటి కుటుంబాలుగా నిలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.